ఆ రోజున బాగా వరదలు, వర్షం పడుతుంది, చెరువు కట్టలు తెగిపోయాయి. వీధుల్లోకి వచ్చే అధికారులు ప్రకటనలు చేశారు. బాబు ఎవరి ఇళ్లలో ఉండదు, త్వరగా వచ్చేసేయండి, అర్జెంటుగా ఖాళీ చేసేయండి అని చెప్పంటే అతను ఆయన భార్య బిడ్డలు అడిగారు, నాన్న రండి అంటే, నేను రాను, దేవుడి మీద విశ్వాసం ఉంది, మీలాంటి పిరికి తద్దమ్మను కాదు, నేను అవిశ్వాసిని కాదు, పోండి మీరు పోతే పోండి అన్నట్టు. సరే అధికారులు చెప్తున్నారు కదయ్యా మేము వెళ్తాం, అందరూ వెళ్ళిపోయారు శిబిరాలకి. సరే వరద విరిగిపోయింది, మోకాళ్ళతో వచ్చింది. ఈలోగా అటుగా వెళ్తున్న చిన్న దోణ వచ్చింది. బాబు రా, వరద కొట్టుకుపోతావు రా. నేను రాను, నేను మీలాంటి అవిశ్వాసిని కాదు, దేవుడు వచ్చి నన్ను రక్షిస్తాను, ఇలాంటి వరదలకు భయపడే రకం వీడు మాట అయిన రకం కాదని చెప్పి వెళ్ళిపోయారు. కిందంతస్తంతా నిండిపోయి ఇంక ఇంటి కప్పెక్కి కూర్చున్నట్టు. ఎక్కడైనా చెట్టునో గుట్టనో పట్టుకుని ఎలాడుతున్నాను రక్షించడానికి హెలికాప్టర్ తిరుగుతూ ఉంది. నావీ వాళ్ళు వచ్చి తిరుగుతూ ఉన్నారు రక్షిద్దామని. ఆ గ్రామం వైపు తిరిగేసరికి ఒకడు కూర్చున్నాడు, కుక్క పిల్లనాడు, ఇంటి మీద చిన్న కనపడ్డాడు. పైనుండి నిచ్చెనేశారు. అబ్బో పట్టుకో పైకి ఎక్కువ. వాడి దగ్గర దాకా వెళ్ళినా కూడా వాడు పట్టుకోట్లా. రాను, మీలాంటి అవిశ్వాసిని కాదు నేను, నీకోసమేనేమో దేవుడు పంపించాడు అంటే కుదరదు, దేవుడే వచ్చి రక్షిస్తాడు, మీలాంటి వాళ్ళ రక్షణ నాకు అవసరం లేదు పో అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా వరద ఎక్కువైంది, మరొక చెరువు కూడా దిగిందట. నీళ్లు ప్రవాహం వరద కొట్టుకొస్తే మనోడు కూడా కొట్టుకుపోయాడు, చనిపోయాడు. ఆత్మ దేవుడు గమని ఏంట్రా ఇప్పుడే వచ్చావని అడిగాడు. అన్యాయం, న్యాయం చేస్తామనుకున్నాను, రక్షిస్తామనుకున్నాను, కాపాడతామనుకున్నాను, నా మొరకు నా ప్రార్థనకు జవాబేది? నీ ప్రార్థనకు నీ మొరకు నేను జవాబు చెప్పే అధికారులను తొందర పెట్టాను. బోట్ వచ్చిందా, వాళ్ళని అటేటో పోయే వాళ్ళని ప్రేరేపించి నీ వైపు తిప్పా, హెలికాప్టర్లను ప్రేరేపించాను. నువ్వెందుకు రాలేదా అని అడిగితే, నువ్వే డైరెక్ట్ గా వచ్చి రక్షిస్తావు అనుకున్నాను దేవా. ఓవర్ యాక్షన్ ఆపు, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడానికి ప్రేరేపించేవాడిని నేనే, ప్రేరేపిస్తాను లోపల. చాలా మంది మూర్ఖంగా వెళ్ళిపోతుంటారు. మూర్ఖత్వం పక్కన పెట్టింది, దేవుడు ఒక్కొక్కరిని వాడుకుంటాడు, ఆయన వాక్కును పంపి బాగు చేస్తాడు.